ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా నిండు వందనాలు తెలియచేస్తున్నాను. మరొకసారి మీ అందరితో కలిసి దేవుని వాక్యాన్ని పంచుకోవడానికి దేవుడిచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి దేవుని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. ఈరోజు మనము కృతజ్ఞత అనేటువంటి అంశం మీద వాక్య ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం. మీ కొరకు వాక్యాన్ని చదువుతూ ఉన్నాను. కొలసీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుతూ ఉన్నాను. ప్రార్థన యందు నిలకడగా ఉండి కృతజ్ఞత గలవారై దాని యందు మెలకువగా ఉండుడి. కృతము అనగా చేయబడినటువంటిది, జ్ఞాతము అనగా జ్ఞాపకం చేసుకోవడం. అంటే చేయబడినటువంటి మేలును జ్ఞాపకం చేసుకోవడమే కృతజ్ఞత అని మనం అర్థం చేసుకోవాలి. మొదటి దశలోనికలు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 18వ వచనాన్ని మీ కొరకు చదువుతూ ఉన్నాను. ప్రతి విషయంలోనూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఇలాగు చేయుట క్రీస్తు యేసునందు మీ విషయంలో దేవుని చిత్తము. అవును, నన్ను వింటున్న దేవుని ప్రజలారా, ప్రతి విషయంలో కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలనేటువంటిది దేవుని చిత్తము అనేటువంటి విషయాన్ని వాక్యముఖంగానే మనం అర్థం చేసుకోవాలి. దేవుడు మన ఆరోగ్య విషయాల్లో కానివ్వండి, మన ఆర్థిక పరమైన విషయాల్లో కానివ్వండి, మరి ప్రమాదాల నుండి తప్పించబడినటువంటి విషయంలో కానీ అన్ని విషయాల్లో కూడా మనము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించబద్ధులమై ఉన్నామని వాక్యం సుస్పష్టంగా తెలియజేస్తూ ఉంది. అది మీకు అర్థం కావడానికి లూకాసు వార్త 17వ అధ్యాయము 12, 13 వచనాలు మీ కొరకు చదువుతూ ఉన్నాను. ఆయన ఒక గ్రామంలోనికి వెళ్ళుచుండగా 10 మంది కుష్ఠరోగులు ఆయనకు ఎదురుగా వచ్చి దూరమున నిలిచి, యేసు ప్రభువా, మమ్మల్ని కరుణించుమని కేకలు వేసిరి. మీరు వాక్యాన్ని బాగా గమనిస్తే గనక యేసు ప్రభు వారు శరీరధారిగా ఉన్న రోజుల్లో దారిన వెళుచూ ఉండగా 10 మంది కుష్ఠరోగులు తారసపడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఈ కుష్ఠరోగులు యేసు ప్రభు వారిని, అయ్యా, నీకు ఇష్టమైతే మమ్మల్ని కరుణించుము, మమ్మల్ని స్వస్థపరచమని అడిగారు. కారణం ఏంటంటే వారు ఆ ఊరిలో నుండి, ఆ కుటుంబాల్లో నుండి, ఆ బంధుమిత్రుల దగ్గర నుండి ఎప్పుడు బహిష్కరించబడ్డారు, ఎప్పుడు వెలివేయబడ్డారో మొత్తానికి యేసు ప్రభువుని అడుగుతున్నారు, అయ్యా, నీకు ఇష్టమైతే మమ్మల్ని శుద్ధులుగా చేయవా అని అడిగినప్పుడు యేసు ప్రభువు వారు, మీరు యాజకుని యొద్దకు వెళ్ళండి, పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళండి, అక్కడ మీరు కన్ఫర్మ్ చేసుకోండి అని చెప్పినప్పుడు వారు 10 మంది కలిసి దేవాలయం దగ్గరికి వెళుతూ ఉండగానే వారు మార్గమధ్యంలోనే స్వస్థత పొందుకున్నట్లుగా మనం వాక్యాన్ని బట్టి తెలుసుకోగలం. అయితే కుష్ఠరోగము నుండి స్వస్థత పొందిన ఆ 10 మందిలో 9 మంది వారి వారి స్వగృహాలకు వెళ్ళే ఉంటారు ఖచ్చితంగా. అయితే ఆ 10 మందిలో ఒకడు మాత్రమే దేవునిని స్తుతించడానికి, ఆరాధించడానికి, థ్యాంక్స్ చెప్పడానికి, కృతజ్ఞతలు తెలియచేసుకోవడానికి వచ్చినట్లుగా వాక్యం చెప్తా ఉన్నది. వాక్యాన్ని మీ కొరకు చదువుతున్నాను. లూకాసు వార్త 17వ అధ్యాయము 15, 16, 17 వచనాలు మీ కొరకు చదువుతున్నాను. వారిలో ఒకడు తనకు స్వస్థత కలుగుట చూచి గొప్ప శబ్దముతో దేవుని మహిమపరచుచు తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన పాదముల యొద్ద సాగిలపడెను. వాడు సమరయుడు. మీరు వాక్యాన్ని బాగా గమనిస్తే గనుక అతడు సమరయుడు. వాక్యాన్ని బట్టి నేను మీకేం చెప్పదలుచుకుంటున్నానంటే 17వ వచనాన్ని చదువుతూ ఉన్నాను. అందుకు యేసు 10 మంది శుద్ధులైరి కారా, ఆ 9 ఎక్కడా? ఈ అన్యుడు తప్ప దేవుణ్ణి మహిమపరచుటకు తిరిగి వచ్చిన వాడెవడును అగపడలేదా అని చెప్పి. నన్ను వింటున్న దేవుని సంగమా, దేవుని ప్రజలారా, వాక్యం ఏమని చెప్తా ఉన్నదంటే సమరయుడు అనగా అన్యుడు. ఐ రిపీట్, సమరయుడు అనగా అన్యుడు అని వాక్యం సెలవిస్తా ఉంది. మనము చాలాసార్లు సమరయ స్త్రీ అనగానే ఆమె వ్యభిచారమందు ఉన్నదని మనము ఇన్నాళ్ల వరకు వింటూ వచ్చాం. కానీ వాక్యం చెప్పేటువంటి సమాధానం ఏంటంటే సమరయుడు అనగా అన్యుడు. ఈ స్వస్థత పొందినటువంటి 10 మందిలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి వచ్చింది ఒక్కడేనని ప్రభు పేరట మీకు మనవి చేస్తూ ఉన్నాను. అవును, నన్ను వింటున్న దేవుని సంగమా, దేవుని ప్రజలారా, ఈ రోజు కూడా రక్షణ పొందినటువంటి చాలా మంది విశ్వాసులు ఆ విశ్వాసమును కొనసాగించలేక లోకంలోను, లోకాశుల్లోను, ఐహిక విచారాల్లోనూ పడిపోతున్నటువంటి పరిస్థితి మనం కళ్ళారా చూస్తున్నాం. అయితే అన్యజనులైనటువంటి వారు, భయంకరమైనటువంటి విగ్రహారాధన నుండి వచ్చిన వారు మాత్రం దేవునిని గట్టిగా పట్టుకుని ఆమె విశ్వాసాన్ని దేవునిలోనే కొనసాగించేవారుగా కనపడుతున్నట్లు
వాక్యం సుస్పష్టంగా తెలియజేస్తుంది. ఇక్కడ మనం నేర్చుకోగలిగినటువంటి పాఠం ఏంటంటే, ఈ కుష్ఠవ్యాధి నుండి స్వస్థత పొందినటువంటి ఈ సమరయుడు అక్కడ వాక్యాన్ని బట్టి అతడు దేవుని మహిమపరచుచు అనేటువంటి మాటను వాడాడు. అంత మాత్రమే కాదు గాని కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు అనేటువంటి మాటను వాడాడు. అంత మాత్రమే కాదు గాని ఆయన పాదముల మీద సాగిలపడి అనేటువంటి మాటను వాడాడు. దేర్ఫోర్ మనము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి, దేవునిని మహిమపరచాలి. 3, ఆయన పాదముల మీద సాగిలపడాలని వాక్యముఖంగానే మీకు తెలియజేస్తున్నాను. మరొక వచనాన్ని మీ కొరకు చదవడానికి ప్రయత్నం చేస్తున్నాను. యోహాను సువార్త 5వ అధ్యాయము 13వ వచనాన్ని మీ కొరకు చదువుతూ ఉన్నాను. ఆయన ఎవడో స్వస్థత నొందిన వానికి తెలియలేదు. ఆ చోటను గుంపు కూడి ఉండెను కనుక యేసు తప్పించుకుని పోయెను. వాక్యాన్ని మీరు బాగా గమనించినట్లయితే ఈ యోహాను సువార్త 5వ అధ్యాయంలో 38 సంవత్సరాల నుండి ఆ బెతస్దా కోనేటి యొద్ద వ్యాధిగ్రస్తుడైన వాడిని విడిపించడానికి, స్వస్థపరచడానికి యేసు ప్రభువు వారు బెతస్దా కోనేటి దగ్గరకు వచ్చి, నీవు స్వస్థత పడగోరుచున్నావా అని అడిగాడు. అప్పుడు ఈ 38 సంవత్సరాల నుండి పడి ఉన్నటువంటి వ్యాధిగ్రస్తుడు, దేవదూత నీటిని కదిలించినప్పుడు నన్ను తీసుకువెళ్ళి నీటిలో దింపడానికి నాకు ఎవరూ లేరే అనేటువంటి మాటను వాడినట్లుగా చూస్తున్నాం. నేను వాక్యముఖంగానే మీకు తెలియజేస్తున్నటువంటి మాట ఏంటంటే, యేసయ్య అడిగిన సూటి ప్రశ్న, నీవు స్వస్థత పొందగోరుచున్నావా అన్నప్పుడు ఎస్ ఆర్ నో చెప్పాలి. అవునయ్యా స్వస్థత కావాలి అని చెప్పాలే తప్ప ఈ సాకులు రకరకాలైనటువంటి ఈ హిస్టరీ అంతా చెప్పాల్సిన పని లేదు. ఒకానొక రోజున గుడ్డివాడిని కూడా స్ట్రైట్ ప్రశ్న అడిగాడు, నేను నీకేం చేయగోరుచున్నానన్నప్పుడు, అయ్యా మాకు దృష్టిని కలగజేయమని అడిగినట్లుగా మనం చూస్తాం. అంతే, యేసు ఏది అడిగితే దానికి సూటి సమాధానం చెప్పాలని వాక్యముఖంగా తెలియజేస్తున్నాను. నేను వాక్యాన్ని బట్టి మీకు చెప్పదలిచిన మాట ఏంటంటే, యేసు తప్పించుకుని పోయెను అనేటువంటి మాటను చదువుతాం. యేసు ఎందుకు తప్పించుకుపోతాడు, ఎందుకు తప్పించుకోవాల్సిన అవసరం ఉంది అనేటువంటి ఆలోచన చేయగలిగితే గనక అదే యోహాను సువార్త 5వ అధ్యాయము 10, 11, 12 వచనాలు మీ కొరకు చదువుతూ ఉన్నాను. ఆ దినమున విశ్రాంతి దినము గనక యూదులు, ఇది విశ్రాంతి దినము కదా, నీవు పరుపెత్తుకొన తగదే అని స్వస్థత నొందిన వానితో చెప్పిరి. అందుకు వాడు, నన్ను స్వస్థపరిచిన వాడు నీ పరుపెత్తుకుని నడవమని నాతో చెప్పినను. వారు, నీ పరుపెత్తుకుని నడవమని నీతో చెప్పిన వాడెవడని వానిని అడుగగా. వాక్యాన్ని గమనిస్తున్నారా మీరు? 38 సంవత్సరాల నుండి పడి ఉన్నటువంటి వ్యాధిగ్రస్తుడైన వారిని యేసు ప్రభువు ముట్టి స్వస్థపరిచి నీ పరుపెత్తుకుని నడవమని చెప్పినప్పుడు అతడు ఆ పరుపునెత్తుకుని నడుస్తూ ఉన్న టైంలో యూదులు వచ్చి అతన్ని అడుగుతున్నారు, ఇవాళ విశ్రాంతి దినం కదూ, ఈ విశ్రాంతి దినమున నీవు బరువులు మోయటం తగదే, ఎందుకు మోస్తున్నావు అని అడిగారు. అప్పుడు నేను కోనేటి గట్టిన పడి ఉన్నప్పుడు నన్ను స్వస్థపరిచి నా పరుపెత్తుకుని నడవమని చెప్పాడు అని చెప్పారు. అప్పుడు వారు అడిగిన ప్రశ్న ఏంటంటే, ఇంతకీ నిన్ను పరుపెత్తుకుని నడవమన్నది ఎవరయ్యా అడిగినప్పుడు ఇతడు చెప్పేటువంటి జవాబు ఏంటంటే, నాకు తెలియదు అన్నాడు. ఎంత సిల్లీగా మాట్లాడుతున్నాడు మీరు వాక్యాన్ని బాగా గమనించండి. 38 సంవత్సరాల నుండి పడి ఉన్న వాడిని స్వస్థపరిస్తే ఆ స్వస్థపరిచిన వాని పేరు కనుక్కోలేదు, అతనికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించలేదు, అతని పాదాల మీద పడలేదు, అతన్ని మహిమపరచను లేదు. అంటే స్వస్థపరిచిన వాడు ఎవడో అనేటువంటి విషయాన్ని సాక్ష్య రూపంలో చెప్పలేనటువంటి బలహీనతలో ఉన్నాడు ఈ స్వస్థత నొందినవాడు. అప్పుడు యేసు ప్రభు జాలి కలిగిన వాడు కదూ, ప్రేమ కలిగిన వాడు కదూ. వాక్యాన్ని మీ కొరకు చదువుతూ ఉన్నాను. యోహాను సువార్త 5వ అధ్యాయము 14వ వచనాన్ని మీ కొరకు చదువుతూ ఉన్నాను. అటు తర్వాత యేసు దేవాలయంలో వానిని చూచి, ఇదిగో స్వస్థత నొందితివి, మరి ఎక్కువ కీడు నీకు కలగకుండునట్లు ఇకను పాపము చేయకుమని చెప్పగా. వాక్యాన్ని వింటున్న సహోదరి సహోదరులారా, ఇప్పుడు యేసు ప్రభువును గురించినటువంటి సాక్ష్యం ఇవ్వలేనటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు యేసు ప్రభు వారే దగ్గరకు వచ్చి అతనికి చెప్తున్నటువంటి మాట ఏమిటంటే, మరెక్కువ కీడు కలగకుండునట్లు ఇకను పాపము చేయకుము. ఇంతకీ పాపం ఏంటి సార్, ఇంతకీ ఎందుకు కీడు వస్తుంది అని మీరు ఒకవేళ నన్ను ప్రశ్నిస్తే గనక, యేసును గురించి సాక్ష్యం చెప్పకపోవడమే పాపము. అలాంటి పాపంలో ఉండటం ద్వారా మరెక్కువ కీడు
కలుగుతుందని వాక్యం సుస్పష్టంగా తెలియజేస్తాం. దేర్ఫోర్ దేవుడు మన జీవితాల్లో ఇచ్చినటువంటి ఆరోగ్యాన్ని బట్టి ఖచ్చితంగా సాక్ష్యం ఇవ్వాలి. యోహాను సువార్త 5వ అధ్యాయము 15వ వచనాన్ని చదువుతున్నాను. వాడు వెళ్ళి తన్ను స్వస్థపరిచిన వాడు యేసు అని యూదులకు తెలియజెప్పాను. హల్లెలూయా. ఎస్ మై డియర్ ఫ్రెండ్స్, వాక్యాన్ని బట్టి మనం నేర్చుకోవాల్సినటువంటి పాఠం ఏంటంటే, అతడు మరలా యూదుల దగ్గరికి వెళ్ళి యేసును గురించి సాక్ష్యం ఇచ్చాడు. నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. యేసును గురించినటువంటి స్వార్థే మనం చెయ్యాలి, అంతే తప్ప ఏ మనిషికి దేవునికి రావలసినటువంటి ఘనత ఇవ్వకూడదని ప్రభు పేరట వాక్యముఖంగానే మీకు తెలియజేస్తున్నాను. నంబర్ 1, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి, దేవునిని మహిమపరచాలి. 3, ఆయన పాదముల మీద సాగిలపడాలి. అంత మాత్రమే కాదు కానీ ఈ సందర్భం ద్వారా ఆయనకు సాక్షిగా మనము బ్రతకవలసిన వారమై ఉన్నాం. మరొక వచనాన్ని మీ కొరకు చదువుతూ ఉన్నాను. లూకా సువార్త 5వ అధ్యాయము 14వ వచనాన్ని మీ కొరకు చదువుతూ ఉన్నాను. అప్పుడు ఆయన, నీవు ఎవరితోనూ చెప్పక వెళ్ళి వారికి సాక్షార్థమై నీ దేహమును యాజకునికి కనపరుచుకొని నీవు శుద్ధుడవైనందుకు మోషే నియమించిన కానుకలను సమర్పించుమని ఆజ్ఞాపించెను. ఒకానొక రోజున యేసు ప్రభువు వారు ఆ దారిని వెళుచు ఉండగా కుష్టు వ్యాధి కలిగిన వాడు మరొక వ్యక్తి దూరమున నిలవబడి, అయ్యా, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయవా అని చెప్పి యేసు ప్రభువును అడిగినట్లుగా మనం చూస్తాం. అయితే యేసు ప్రభువు వారు, నాకిష్టమే, నీవు శుద్ధుడవు కమ్మని అతనిని ముట్టి స్వస్థపరిచినట్లుగా మనం చూస్తాం. అయితే నేను మీకు చెప్పదలిచినటువంటి విషయం ఏంటంటే, నీవు వెళ్ళి యాజకునికి లేక పాస్టర్ గారికి నీ దేహమును చూపించు, కన్ఫర్మ్ చేసుకో అని చెప్తూనే దేవుడు మేలు చేసినందుకు, స్వస్థపరిచినందుకు మోషే నియమించినటువంటి కానుకను చెల్లించమని అతనితో చెప్పినట్లుగా మనం చూస్తున్నాం. దేర్ఫోర్ దేవుడు చేసినటువంటి మేలును బట్టి, మహోపకారాన్ని బట్టి, మరణా నుండి తప్పించడాన్ని బట్టి, దేవుడు మనకు ఉన్నతమైన పరిస్థితులు అనుగ్రహించడాన్ని బట్టి దేవునికి మనము కృతజ్ఞత కానుక ఇవ్వాలని వాక్యం సెలవిస్తా ఉన్నది. అవును, నన్ను వింటున్న దేవుని ప్రజలారా, దశమ భాగము అంటే నెలలో ఒక 10,000 సంపాదిస్తే 1,000 రూపాయలు దేవునికి దశమ భాగంగా అర్పించాలి. కృతజ్ఞత అర్పణ అనగా రోగాల నుండి మరి ప్రమాదాల నుండి భయంకరమైన పరిస్థితుల నుండి తప్పించబడితే కృతజ్ఞతగా ఇచ్చే కానుకే కృతజ్ఞత అర్పణ. అంత మాత్రమే కాదు గాని ప్రథమ ఫలము అనగా మన పెరట్లో లేక మనం పండించే పంట పొలంలో వచ్చేటువంటి మొట్టమొదటి ఫలసాయము దేవుని మందిరానికి తీసుకురమ్మని వాక్యం సెలవిస్తా ఉంది. ఎందుకు దేవుడు ప్రథమ ఫలాన్ని దేవుని మందిరంలోనికి తీసుకురమ్మని చెప్తున్నాడంటే, వాక్యాన్ని మీ కొరకు చదువుతున్నాను. ఆదికాండ పుస్తకము 3వ అధ్యాయము 17వ వచనాన్ని చదువుతున్నాను. నీవు నీ భార్య మాట విని నేను తినవద్దని చెప్పినటువంటి ఫలములను తింటివి గనుక నిన్ను బట్టి భూమి శపించబడి ఉన్నదని మాట మనం చదువుతాం. దేర్ఫోర్ ఆదాము చేసినటువంటి పాపాన్ని బట్టి నేల శపించబడినట్లుగా మనం చూస్తున్నాం. దేర్ఫోర్ నేలలో నుండి వచ్చినటువంటి ప్రతి పంట, ప్రతి వృక్షము, ప్రతిదీ కూడా శపితమైనట్లుగా మనము వాక్యాన్ని బట్టి నేర్చుకోగలం. అయితే ఆ శపితమైనటువంటి పంటలోనిదే, ఆ ఫలాల్లోనిదే మొట్టమొదటిది దేవునికి కావాలని దేవుని మందిరానికి తీసుకొని వచ్చి యాజకునితో ప్రార్థన చేయించుకోవాలని వాక్యం సెలవిస్తూ ఉంది. మీకు అప్పుడు ఒక డౌట్ రావచ్చు, ఏంటి పాస్టర్ గారు, శపితమైన దాన్ని దేవుని సన్నిధి తీసుకురావటం ఏమిటి అనేటువంటి ప్రశ్న మీలో ఒకవేళ ఉత్పన్నమైతే గనక మీకు వాక్యం అర్థం కావటానికి చిన్న ఉపమానం చెప్తాను. మనకు 2-3 కుమారులు కానీ 2-3 పిల్లలు ఉంటే గనక పెద్దవాడు కొద్దిగా నీరసంగా ఉంటాడని మీరు గమనించే ఉంటారు. చిన్నవాళ్ళందరూ కూడా కొద్దిగా హుషారుగా ఉన్నట్లుగా మీరు గమనించే ఉంటారు. అయితే ఆ నీరసమైనటువంటి వాడిని, ఆ బలహీనుణ్ణి దేవుడు ప్రథమ ఫలముగా దేవుని మందిరానికి తీసుకురమ్మని అడుగుతున్నాడు. అవును, నన్ను వింటున్న దేవుని సంగమా, దేవుని ప్రజలారా, ప్రథమ ఫలముగా తేపడినటువంటి ఆ శాపగ్రస్తమైన ఆ ఫలాలు దైవజనుని యొక్క ప్రార్థన ద్వారా దీవించబడుతున్నట్లుగానే మనకు పుట్టినటువంటి పిల్లల్లో మొదటి వారిని దేవునికి సమర్పించటం ద్వారా వారు దేవునికి ప్రయోజనకరంగా మారతారని
వాక్యముఖంగానే మీకు తెలియజేస్తున్నాను. దేర్ ఫోర్ కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి, దేవునిని మహిమపరచాలి, ఆయన పాదాలపై సాగిలపడాలి, సాక్ష్యం ఇవ్వాలి. అంత మాత్రమే కాదు కానీ ఆయనకు కృతజ్ఞతాస్తుతులతో పాటు కృతజ్ఞత కానుక కూడా అర్పించాలని వాక్యముఖంగానే మీకు తెలియచేస్తున్నాను. మరొక వచనాన్ని మీ కొరకు చదివి ముగింపులోకి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాను. యోహాను సువార్త 12వ అధ్యాయం మొదటి 2 వచనాలు మీ కొరకు చదువుతూ ఉన్నాను. కాబట్టి యేసు తాను మృతుల్లో నుండి లేపిన లాజరు ఉన్న బేతనియకు పస్కా పండుగకు 6 దినముల ముందుగా వచ్చెను. అక్కడ వారు ఆయనకు విందు చేసిరి. మార్త ఉపచారము చేసెను. లాజరు ఆయనతో కూడా భోజనమునకు కూర్చున్న వారిలో ఒకడు. హల్లెలూయా. నన్ను వింటున్న దేవుని ప్రజలారా, దేవుని సంగమా, వాక్యముఖంగా నేను మీకేం చెప్పదలుచుకుంటున్నానంటే, యేసు ప్రభు వారు చనిపోవడానికి లేక శిలువ శ్రమలు పడడానికి 6 రోజుల ముందు బేతనీయకు వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. ఎందుకు యేసు ప్రభు వారు శనివారం నాడు బేతనీకి వచ్చాడంటే, అప్పటికి లాజరు చనిపోయి 4 దినాలయ్యింది. ఆ 4 దినాలు సమాధిలో పెట్టబడినటువంటి లాజర్ను లేపడానికి యేసు ప్రభు వారు శనివారమే వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. అయితే మీరు వాక్యాన్ని బాగా గమనిస్తే గనక మరియా, మార్తా, లాజరు అనబడినటువంటి ఈ ముగ్గురు కూడా అక్క మార్తా, తమ్ముడు లాజరు, చెల్లెలు మరియా అన్నట్లుగా వాక్యాన్ని బట్టి మీకు తెలియజేస్తున్నాను. అయితే ఈ కుటుంబానికి ఎన్నోసార్లు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు వచ్చినట్లుగా వాక్యాన్ని బట్టి మనం నేర్చుకోగలం. మీరు వాక్యాన్ని బట్టి గమనిస్తే గనక మార్తా అనేకమైన పనులు కల్పించుకొని మరి ఆవిడ హడావుడిగా బిజీగా ఉండేటువంటి స్త్రీగా మనం చూస్తాం. మరియా యేసు పాదాల దగ్గర కూర్చుని యేసయ్య మాటలు వినేటువంటి స్త్రీగా మనం చూస్తాం. అయితే ఈ లాజరు అనేటువంటి వాడు ఎప్పుడు ఇంట్లో ఉన్నట్లుగా మనము వాక్యంలో చూడం. కారణం ఏంటంటే ఇతడు దేశదిమ్మరి లేక జులాయివాడు, రోడ్లమ్మట తిరిగేటువంటి వాడు. మొత్తానికి యేసు ప్రభు అతను చనిపోయినప్పుడు మృతుల్లో నుండి లాజరును లేపిన విధానాన్ని బట్టి ఆ సాయంకాలం మరియా మార్తలు యేసు ప్రభు వారికి ఒక విందును ఏర్పాటు చేశారు. ఆ విందులో లాజరు కృతజ్ఞతగా యేసు ప్రభు పక్కన కూర్చుని ఉన్నాడు. మీరు వాక్యాన్ని బాగా గమనిస్తే ఆ యోహాను సువార్తలోనే 12వ అధ్యాయం 9వ వచనం మీ కొరకు చదువుతూ ఉన్నాను. కాబట్టి యూదులలో సామాన్య జనులు ఆయన అక్కడ ఉన్నాడని తెలుసుకుని యేసును చూచుటకు మాత్రమే కాక మృతుల్లో నుండి ఆయనను లేపిన లాజరును కూడా చూడవచ్చిరి. హల్లెలూయా. నన్ను వింటున్న దేవుని సంగమా, దేవుని ప్రజలారా, యేసు ప్రభువు ఆయన పస్కా వధ పశువుగా ఆయన తన ప్రాణాన్ని లేక ఆయన శిలువలో తన ప్రాణాన్ని దారపోయటానికి వచ్చాడన్న సంగతి ప్రజల్లో బాగా వినపడినప్పుడు ఆయనను చూచుటకు వస్తూ ఉన్నారు. ఆయనను చూచుటకు మాత్రమే కాదు కానీ మృతుల్లో నుండి లేచిన లాజరును కూడా చూడడానికి వస్తున్నారు. ఇంతకీ ఈ లాజరు ఎవరో తెలుసా? అతడు ఒక సాక్ష్యము. అపోస్తలుడైన పౌలు ఏమంటున్నానంటే, మీరే మా అతిశయము, సంఘబిడ్డలే సేవకుని అతిశయం. సంఘబిడ్డలు వందలుగా వేలుగా చర్చిల నిండా సాక్షార్థముగా మేలు పొందినవారు, దీవించబడ్డవారు మందిరమంతా నింపబడితే అదే సేవకునికి ఒక అతిశయం. ఆ అతిశయాన్ని లాజరు యేసు ప్రభువుకు మిగిల్చాడు. అతిశయంతో ఉన్నాడు యేసు ప్రభు. ఎందుకంటే అతడు యేసు ప్రభు చేసినటువంటి అద్భుతానికి సాక్ష్య రూపమే లాజరు అన్నట్లుగా మనం వాక్యాన్ని బట్టి చూస్తున్నాం. దేర్ఫోర్ నీవైనా నేనైనా దేవుడు నా జీవితంలో చేసిన మేలును బట్టి, ఆయన మనకు చూపినటువంటి ప్రేమను బట్టి, ఆయన మనల్ని రక్షించిన విధానాన్ని బట్టి, ఆయన మనల్ని దీవించిన విధానాన్ని బట్టి, ఆయన మనల్ని మరణపాయాల నుండి తప్పించడాన్ని బట్టి, ఆయన ఇచ్చిన జీవాన్ని బట్టి ఆయనకు కృతజ్ఞతగా దేవుని మందిరంలో ఆయనకు సాక్షార్థమై దేవుని మందిరంలో అక్కడ ఒక మూల స్తంభాలుగా మనం ఉండాలని వాక్యముఖంగా దేర్ ఫోర్ నేను వాక్యాన్ని బట్టి మీకు చెప్పదలిచిన మాట ఏంటంటే,
నంబర్ 1, కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. 2, యేసును మాత్రమే మహిమపరచాలి. 3, ఆయన పాదాల మీద సాగిలపడాలి. 4, సాక్ష్యం ఇచ్చేవారిగా ఉండాలి. అంత మాత్రమే కాదు కానీ దేవుడు చేసిన మేలును బట్టి ఆయనకు కృతజ్ఞత కానుక ఇచ్చేవారిగా ఉండాలి. అంత మాత్రమే కాదు కానీ దేవుడు చేసిన మేలును బట్టి ఆయనకు కృతజ్ఞతగా దేవుని మందిరంలో పచ్చని ఒలీవ మొక్కల వలె ఉండి దేవునికి మహిమకరంగా, దైవజనునికి అతిశయ కారణంగా దేవుని మందిరాలలో ప్రతి ఒక్క సమావేశాల్లో నిండుగా మనము ఉండి ప్రభువును మాత్రమే కాదు దైవజనులను కూడా సంతోషపడదాం. అట్టి కృపతో దేవుడు మనల్ని బలపరిచి స్థిరపరిచి నడిపించును గాక. ఆమేన్.